ఒకానొకప్పుడు యదువంశంలో సూర్యుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన కుమారుడు సూరసేనుడు. ఈ సూరసేనుడికి 8 మంది కొడుకులు 8 మంది కూతుళ్ళు పుట్టారు. ఆ కాలంలో కుంతిభోజుడని పేరు కలిగిన ఒక మహారాజు గారు తనకి సంతానం లేక ఈ సూరసేనుడికి వరుసకి బావ కూడా అవుతాడు. అందుకని సూరసేన, సంతానం లేక అల్లాడిపోతున్నాను, నీకు 8 మంది కొడుకులు ఉన్నారు, 8 మంది కూతుళ్ళు ఉన్నారు. అందులో పెద్ద కూతురు పృథ సకల సుగుణాల రాశి. చిన్నప్పటి నుంచి ఆమె ప్రవర్తనని నేను కళ్ళారా చూస్తున్నాను. అసలు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేదానికి ఉదాహరణ కుంతి. ఆవిడ పుట్టడమే నారాయణ నారాయణ అంటూ పుట్టిందిట. సాధారణంగా కొంతమంది ఏ పెద్ద వయస్సు వచ్చాక, వాక్కు వచ్చాక నారాయణ స్మరణ నేర్చుకుంటారు. పుట్టగానే ప్రసవం అయ్యి అవగానే పృథ నోటి వెంబడి మొట్టమొదటి వచ్చిన మాట నారాయణ. ఇది మనకు గర్గ సంహిత చెబుతోంది. దాన్ని బట్టి ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే ఆవిడ పిల్లలకు కూడా కృష్ణ భక్తి వచ్చింది. కుంతికి చిన్నప్పటి నుంచి, గర్భవాసంలో ఉన్నప్పటి నుంచి హరిస్మరణ అనే ఒక అలవాటు ఉంది కాబట్టి, ఆవిడ కారణ జన్మురాలు కాబట్టి ఆవిడ గర్భంలోంచి పుట్టిన పిల్లలందరూ కృష్ణ భక్తులై తరించారు. అదే గాంధారి అయితేనో రాజ్యం రాజ్యం అనుకుంటూ పుట్టిందిట. గాంధారికి కుంతికి ఉన్న తేడా ఏంటంటే, గాంధారి నేల మీద పడగానే ఆవిడికి మాటలు వచ్చాయి, కుంతికి మాటలు వచ్చాయి. కుంతి గాంధారి ఇద్దరే పుట్టగానే మాట్లాడిన అదృష్టం ఉన్నవాడు వాళ్ళిద్దరు. కానీ ఇద్దరికి ఎంత తేడా, రాజ్యం రాజ్యం అనుకుంటూ రాజ్యదాహంతో పుట్టింది గాంధారి. దానివల్ల తెలియకుండానే ఈర్ష్య అసూయాదులు ఆవిడలో చేరాయి. పాతివృత్యం వంటి కొన్ని మహిమలున్నా, శివపూజ ధురంధరురాలైనా, పుట్టుకతో రాజ్యకాంక్ష ఉండడం వల్లేమో ఆ కొడుకులకి రాజ్యకాంక్ష వచ్చింది, గాంధారి పుత్రులకి. అదే కుంతికి జన్మత హరినామస్మరణ అనే ఒక అలవాటు రావడం వల్ల ఆవిడ పిల్లలకు కూడా హరిస్మరణ వచ్చింది. అందువల్ల తల్లిదండ్రులు బట్టి పిల్లలు కూడా మారతారు. ఎక్కడో అరుదుగా ఒక పక్కన పెట్టండి. ఏ హిరణ్యకశిపుడికో ప్రహ్లాదుడు లాంటి వాడు పుట్టేవి అరుదుగా ఉంటాయి. అరుదైన సంఘటనలు పక్కన పెడితే తల్లిదండ్రుల సంస్కారం పిల్లల మీద ఉంటుంది. దానికి ఏమన్నారు, వంశపారంపర్యము. ఇప్పుడు మనం జీన్స్ అంటున్నాము, అదే ఆ వంశంలో వాళ్ళ లక్షణాలు వాళ్ళకి వస్తాయి అంతే. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులు పలుకుతుంది. అందుకే ఈవిడ లక్షణములను పరిశీలించిన కుంతిభోజుడు నాకు దత్తత ఇమ్మనగానే ఆయన మీద ఉన్న అభిమానం కొద్దీ ఆయన జాగ్రత్తగా చూస్తాడనేటటువంటి నమ్మకంతో సూరసేనుడు తన పెద్ద కూతుర్ని కుంతిని ఆయనకి ఇచ్చాడు. కుంతి ఆయన దగ్గర పెరిగింది, చాలా గారంగా పెంచాడు ఆయన. ఇలా ఉండగా ఒకనాడు దుర్వాస మహర్షి వచ్చాడు. దుర్వాసుడు ఎంతో తపోనిష్టాగరిష్ఠుడు, రుద్రాంశతో పుట్టినవాడు. దత్తాత్రేయుడు, దుర్వాసుడు, చంద్రుడు, ఈ ముగ్గురు అత్రి మహర్షికి అనసూయకి త్రిమూర్తుల అంశతో పుట్టారు. అందులో బ్రహ్మదేవుడి అంశతో చంద్రుడు పుట్టాడు, రుద్రాంశతో దుర్వాసుడు పుట్టాడు. విష్ణువు యొక్క అంశని తనలో త్రిమూర్తుల తత్వం కూడా కలుపుకుని దత్తాత్రేయుడు ఆవిర్భవించాడు. రుద్రాంశతో పుట్టడం వల్ల దుర్వాసుడిలో ఎంత తపశ్శక్తి ఉందో, అప్పుడప్పుడు ఎవరైనా ఇంత పొరపాటు చేస్తే అంత ఆగ్రహించడం అనే లక్షణం కూడా వచ్చింది, రౌద్రం కూడా వచ్చింది. అటువంటి దుర్వాసుడు ఒకనాడు కుంతిభోజుని దగ్గరికి వచ్చాట. ఈయన రౌద్రం తెలుసు కనుక జాగ్రత్తగా ఆయనని సేవించు, ఏమాత్రం కోపం తెప్పించకు. అసలు వచ్చినవాడు మహాత్ములు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో వాళ్ళు రకరకాల పరీక్షలు గురి చేస్తారు. ఈ పెద్దవాళ్లతో ఉన్న సమస్య ఏమిటంటే, మీకు మాలాంటి పౌరాణికులు పిలిస్తే ఏదో సమయంలో ఏదో పరీక్ష పెడతాం, ఆ పరీక్షలో నెగ్గడం కూడా కష్టం. అందుకనే కుంతిభోజుడిగా తెలుసు కనుక దుర్వాసుడు పరీక్షించడానికి వచ్చాడమ్మాయి, ఆయన జాగ్రత్తగా సేవించావా నువ్వు మన వంశం తరిస్తాం, లేకపోతే మనని శపిస్తాడు అని కుంతిని ఆయన సేవ కట్టేబెట్టాడు. కుంతి అసలు పేరు పృథ. కుంతిభోజుడు పెంచడం వల్ల కుంతి అయ్యింది. ఈ కుంతి దుర్వాసుణ్ణి అత్యంత భక్తితో నిష్ఠతో సేవించింది. అంత ఓపిక ఇంకెవరికి ఉండదు. అందుకే కుంతికి సహనపరురాలు అని పేరు. సహనం వల్ల మనం దేన్నైనా సాధిస్తాం. ఇంత పిసరు ఎప్పుడైనా మనం సహనం కోల్పోయి క్రోధం పొందామంటే యావజ్జీవితం దాని ఫలితం ఉంటుంది. అందుకే జ్ఞానులు ఎప్పుడు క్రోధం పొందరు. క్రోధమ తపముంజరచును, క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్,
క్రోధమ సకలంబునకున్ బాధియగున్ క్రోధిగా తపస్సుకి దన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులను నాశనం చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది. అందుకే జ్ఞానులు ఎప్పుడు కోపం పొందరు అని భారతంలో ఆదిపర్వంలో చెప్పారు. ఇది ఆదిపర్వంలోని అద్భుతమైన పద్యం. అందువల్ల చాలా జాగ్రత్తగా సహనంగా కుంతీదేవి దుర్వాసుడికి సేవ చేస్తే ఆయన మెచ్చుకొని, అమ్మాయి నేను ఎన్నో ఇళ్లకు వెళ్ళాను, ఎంతోమందిని నేను అనుగ్రహించాలనే ఉద్దేశంతో పరీక్షించాను, ఎవరు నీ అంత సహనంగా నాకు సేవ చేయలేదు. బాల్యములో ఇంచుమించుగా 15-16 ఏళ్ల వయస్సులో ఎంత సహనం నీకు వచ్చిందంటే ఇది నిజంగా ఈశ్వర అనుగ్రహమే. నిన్ను మెచ్చాను, నీకు ఒక వరం ఇస్తున్నాను, నీ భవిష్యత్తు నాకు తెలుసు, అప్పుడు ఈ మంత్రం ఉపయోగపడుతుంది, అది దృష్టిలో పెట్టుకుని నీకు వరం ఇస్తున్నాను. నీకు ఒక మంత్రం ఇస్తాను, ఈ మంత్రం నువ్వు జపించి ఎవరిని పిలిస్తే వాడు తక్షణం వచ్చి నీకు పిల్లాన్ని చెడిపోతాడు. అనవసరంగా మాత్రం జపించకు, నీకు సంతానం కావలసి వచ్చినప్పుడే ఈ మంత్రం జపించు అన్నాడు. అంటే భవిష్యత్తులో పాండురాజు వల్ల ఈవిడికి సంతానం రాదని తెలుసు కాబట్టే ఆయన ముందు జాగ్రత్తతో భవిష్యత్ తిరిగిన వాడవడం వల్ల ఈ మంత్రం ఇచ్చాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఆయనకు నమస్కరించింది, ఆయన అదృశ్యమైపోయాడు. వెంటనే ఈవిడ గంగానదికి వెళ్ళి స్నానం చేసి ఎర్రని కిరణాలతో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూచి, ఈ ఋషీశ్వరుడిచ్చిన మంత్రం నిజంగా పనిచేస్తుందా, ఆయన హాస్యానికి ఇచ్చాడా, చాలామంది ఋషులు మంత్రాలు తంత్రాలు అంటున్నారు, ఈ మంత్రాలలో ప్రయోజనం ఉంటుందా అని కొంచెం భ్రమపడింది. ఎంత గొప్పవాడికైనా అప్పుడప్పుడు ఈ భ్రమ కలుగుతాయి, పైగా చిన్నపిల్ల, పైగా అప్పటి కేవలం 16 ఏళ్ళు. అందువల్ల సహజమైన ఒక బాల్య చాపల్యం కూడా ఉంది. మంత్రములు చాలా గొప్పవండి. గురువులు మనకి మంత్రం ఇచ్చారంటే దాని ఉద్దేశం మనం బాగుపడాలని. మాట వరస కూడా పాడైపోయే మంత్రాలు ఎందుకు ఇస్తారు గురువులు? ఈ మధ్యన ఒక మహానుభావుడు ఒక ఆవిడ వచ్చి ఏడుస్తుంటే బాలామంత్రం ఇచ్చాట. నాకు నువ్వు బాలామంత్రం ఇచ్చావు, నేను నాశనం అయిపోవడానికి ఇచ్చావా, అది చేశాక నేను నాశనం అయిపోయాను, రోజు ఆయన మీద గొడవ చేయడం మొదలెట్టింది. ఆయనకి మతిపోయింది, బాలామంత్రం చేస్తే ఈ సృష్టిలో ఎంత పాపాత్ముడైనా తరిస్తాడు, అటువంటి మంత్రం ఇస్తే గురువుగారి మీద ఎదురు తిరగడం మొదలెట్టింది ఆవిడ. ఆయన నాకు మొరపెట్టుకుని ఈ మధ్యన, ఏమండి నాకు ఈ పురాణాల మీద ఈ మంత్రాల మీద విరక్తి వస్తుంది, మానేనా, ఇవ్వడం మానేనా అన్నారు ఆయన. అంత గొప్ప వ్యక్తికి కూడా విసుగు కలిగిస్తున్నారంటే దీన్ని బట్టి ఆలోచించండి. లోకశ్రేయస్సు కోసం వాళ్ళు అప్పుడప్పుడు గొప్ప గొప్ప శ్లోకాలు మంత్రాలు ఇస్తారు. అవి నీ కర్మగాలు, నువ్వేం చేసావో నీకు వేరే దరిద్రం వచ్చింది. నిజం చెప్పాలంటే బాలామంత్రం చేయడం వల్ల నాశనం ఎవరు, సర్వనాశనం అయ్యే స్థితి నుంచి కొంచెం కష్టంతో భగవంతుడు ఒడ్డెక్కిస్తాడు. అది జ్ఞానం కలిగిన వాళ్ళు గ్రహిస్తారు. బాలామంత్రం ఎటువంటిదో తెలుసా? ప్రాణాపాయం ఉంది, కుటుంబం సర్వనాశనం అయిపోవాలనుకోండి, ఈ మంత్ర జపం చేస్తే ఓ చిన్న రోగంతోటో దెబ్బతోటో బయటపడతాడు. అది తెలియక ఈ మంత్రం చేశాను, దీనివల్ల నాకు నాశనం వచ్చింది అని గురువుల మీద దండయాత్ర చేస్తే ఇప్పటికే పూర్వపాపం వల్ల ఈ రోగాలు అనుభవిస్తున్న వాళ్ళు ఇంకా నాశనం అవుతారు. దుర్వాసుడు లాంటి మహానుభావులు, గురువులు లోకశ్రేయస్సు కోసం ప్రజలను ఉద్ధరించడానికి మంత్రం ఇస్తారు తప్ప నాశనం చేయడానికి ఎప్పుడు ఎవరు నాశనం చేయాలనుకుంటే ఈ మంత్రమే ఇవ్వాలా?